తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ జరిపిన రౌండ్ టేబుల్లో సౌత్, నార్త్ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్తో నాగవంశీ మాట్లాడుతూ, కొంచెం హార్ష్గా ఉన్నా ఇది మీరు ఒప్పుకోవాల్సిన నిజం. మా సౌత్ ఇండియా వాళ్ళు బాలీవుడ్ వాళ్లకు సినిమాలు ఎలా తీయాలో నేర్పిస్తున్నారు. మీరు ఇంకా బాంద్రా, జుహూ దగ్గరే ఆగిపోయారు. కానీ మేము బాహుబలి, RRR, పుష్ప, కల్కి, యానిమల్ సినిమాలు తీశామని అన్నారు. అందుకు ఒప్పుకొని బోనీ కపూర్ ఇవి మేము ఎప్పుడో చేశామని సమాధానమిస్తే, బాహుబలి, RRR, పుష్ప, సలార్, యానిమల్ ఇవన్నీ సౌత్ నుంచి వచ్చి హిందీలో భారీ కలెక్షన్స్ రాబట్టాయి కదా అని కౌంటర్ వేశాడు నాగవంశీ. కానీ గద్దర్ 2, పఠాన్, జవాన్ను మర్చిపోయావు అని బోనీ అంటే, జవాన్ సౌత్ వాడే తీశాడు అని మళ్లీ కౌంటర్ వేశాడు నాగవంశీ. అలాగే పుష్ప 2 హిందీలో ఒక్క రోజులో 86 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు మీ ముంబై వాళ్లకు నిద్రపట్టి ఉండదు అని నాగవంశీ చెప్పుకొచ్చాడు. ఇక దీన్ని కాస్త బోనీ కపూర్ను టార్గెట్ చేస్తూ వంశీ ఈ కామెంట్లు చేసినట్టు హిందీ సినీ వర్గాలు హైలైట్ చేశాయి. ఈ క్రమంలో నాగవంశీ ప్రకటన అహంకారపూరితమైనదని 1992 వెబ్ సిరీస్ దర్శకుడు హన్సల్ మెహతా విమర్శించారు. అలాగే మరో బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా బోనీ కపూర్ను ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ముందు పెద్దవారిని గౌరవించడం నేర్చుకోవాలి అన్నట్టుగా పోస్ట్ చేశాడు. దీనికి కౌంటర్గా పెద్దవారిని ఎలా గౌరవించాలనేది మీరు నేర్పించనక్కర్లేదు. బోనీగారిని మీకంటే ఎక్కువే గౌరవిస్తాం. ఆ చర్చలో ఎక్కడా బోనీని అగౌరవపరచలేదు అని రాసుకొచ్చాడు నాగవంశీ. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.